ప్రతిభాయక వివరాలు చూద్దాం. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సిట్కు నేతృత్వం వహిస్తున్న ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ డీజీపీ ఠాకూర్ను కలిశారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, విచారణ తీరుపై డీజీపీతో చర్చించారు. అనంతరం సిట్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై కేసు దర్యాప్తుపై చర్చించారు. బృందాలుగా విడిపోయి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొందరు వ్యక్తులు ఆన్లైన్లో పెద్ద ఎత్తున ఫామ్ 7 దరఖాస్తులు చేశారు. ఈ మేరకు 10 రోజుల్లో 8.74 లక్షల దరఖాస్తులు ఈసీకి అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఎన్నికల సంఘం అధికారులు వీటిలో అత్యధిక శాతం నకిలీవేనని గుర్తించారు. మోసపూరితంగా దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం తరపున తహసీల్దార్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 కేసులు పెట్టారు. వీటిలో 232 కేసులకు సంబంధించి 2300 మంది దరఖాస్తుదారుల్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐపీ చిరునామాలు తీసుకుని నిందితుల్ని పట్టుకోవడం, ఇతర రాష్ట్రాల్లోని ఐపీ చిరునామాల నుంచి దరఖాస్తులు అందడం వంటి సంక్లిష్టతల నేపథ్యంలో ఈ మొత్తం కేసుల దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మరోవైపు టీడీపీకి చెందిన సభ్యత్వ సమాచారాన్ని దొంగలించారంటూ అందిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో మరో సిట్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సిట్కు నేతృత్వం వహిస్తున్న ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ డీజీపీ ఠాకూర్ను కలిశారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, విచారణ తీరుపై డీజీపీతో చర్చించారు. అనంతరం సిట్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై కేసు దర్యాప్తుపై చర్చించారు. బృందాలుగా విడిపోయి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. అలాగే డేటా చోరీ వ్యవహారంలో ఐటీ గ్రిడ్ పాత్రపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. సాంకేతిక పరమైన అంశాలు ఉండటంతో సైబర్ నిపుణులు, ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకుంటున్నారు. ఇందుకోసం బెంగళూరు నుంచి సైబర్ నిపుణుల్ని ప్రత్యేకంగా రప్పించారు. ఇదే సమయంలో ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో మరోసారి సోదాలు నిర్వహించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. డేటా చోరీ వ్యవహారంపై తెలంగాణ సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. బెంగళూరు నుంచి 2 ఎథికల్ హ్యాకర్స్, మరో 2 సైబర్ క్రైమ్ స్పెషలిస్టులని హైదరాబాద్కు రప్పించి విచారణ కొనసాగిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ తెలంగాణ డీజీపీ ఆఫీస్ నుంచి అందిస్తారు. డాటావార్ కేసులో తెలంగాణ సిట్టు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా సిట్టు భావించింది. దీంతో బెంగళూరు నుండి 2 ఏదైతే ఎథికల్ హ్యాకర్స్ను, తర్వాత సైబర్ క్రైమ్ నిపుణులు 2ని హైదరాబాద్కి తీసుకువచ్చి వారి సహాయాన్ని కూడా కోరడం జరిగింది. దీంతో ఏదైతే మాదాపూర్లో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, తర్వాత ఏదైతే కొన్ని పరికరాలకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 కంప్యూటర్లు కూడా వారు పర్సనల్గా కొన్ని ఏవైతే సీక్రెట్ కోడ్లు పెట్టడం వల్ల ఆ డాటాను బయటికి తీయడానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఎథికల్ హ్యాకర్లు ఆ డాటాను బయటికి తీసిన తర్వాత అందులో ఏముందనే అంశాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 3 ఎస్పీలని ఈ సిట్ అధికారులు సిట్ టీంలో ఉన్నారు కాబట్టి ముగ్గురికి కూడా ఒక్కొక్క విధంగా పని విభజించి ఆ యొక్క దానిపైన దృష్టి పెట్టే విధంగా సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీందర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు
ఏపీ నుంచి ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా నడిచినటువంటి ఈ కేసు ప్రధానంగా ఐటీ గ్రిడ్లో చాలా విషయాలన్నీ కూడా ఏపీకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉంది. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి దాని ఆధారంగానే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. రేపటి నుండి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మాత్రము ఎథికల్ హ్యాకర్ల సహాయంతోనే ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎందుకంటే సైంటిఫిక్గా ఈ కేసు ముందుకు తీసుకెళ్లాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డేటా ఎన్క్రిప్ట్ కాకోకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా సైబర్ నిపుణుల యొక్క సహాయం తీసుకోవాలని కూడా భావించింది. కాబట్టి ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీం ద్వారానే ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో లాక్కున్నటువంటి 2 కంప్యూటర్లను కూడా ఓపెన్ చేసి దాంట్లో ఏదుంది, అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైనా పర్సనల్ డేటా ఉందా, లేకుంటే ఐటీ గ్రిడ్కి సంబంధించినటువంటి పర్సనల్ డేటా ఉందా, లేకుంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి పౌరులకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఐటీ గ్రిడ్ దగ్గర ఉందనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి అందులో ఏముందనే అంశాలపైన మరికొద్దిసేపట్లో కూడా తేలే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ హరితో ప్రవీణ్ కలవల, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.